హాయ్! హలో అండి. లాస్ట్ వీడియోలో మేము అగూడ లోయర్ ఫోర్ట్‌కెళ్ళాము అని చెప్పాను కదా! సెంక్యూరియం బీచ్ నార్త్ గోవాలో. ఇప్పుడొచ్చేసి అగోడా ఫోర్ట్‌కొచ్చేసామన్నమాట. సో, దీనికి ఎంట్రన్స్ ఫీజ్ వచ్చేసి రూ. 25 అనుకుంటా. పిల్లలకైతే లేదనుకుంటా. సరిగ్గా గుర్తులేదు నాకు. ఎక్కువేం కాదు. రూ. 25 అట్లా ఉంది అంతే. ఇక్కడ నుంచయితే మొత్తం సీ వ్యూ చాలా బాగా కనపడుద్ది. ఇంకొకటేంటంటే డాల్ఫిన్స్ రైడ్‌కి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి సీలోంచి కూడా ఈ వ్యూ చూడొచ్చు మనం. నేను అది కూడా చూపిస్తాను మీకు. 2 వ్యూస్ చూపిస్తాను. చాలా బావుంటది. ఇదొచ్చేసి ఈ ఫోర్ట్ వచ్చేసి యాక్చువల్‌గా వీళ్ళు కోస్టల్ ఏరియాల నుంచి ఎవరు రాకుండా ఉండడానికి సెక్యూరిటీ పర్పస్ ఇది కట్టుకున్నట్టున్నారు. క్లియర్ కట్‌గా అయితే తెలీదు నాకు దాని గురించి. నేను దాని గురించి కూడా హిస్టరీ ఏంటన్నది తెలుసుకోవడానికైతే ట్రై చేయలేదు. బట్ ఇదొచ్చేసి అయితే వ్యూ పాయింట్ చాలా బావుంటది. ఇక్కడ నుంచి సీ వ్యూ చూడొచ్చు. దెన్ ఇదంతా పాతకాలం నాటి కన్‌స్ట్రక్షన్స్ కదా! హిస్టారికల్ ప్లేసెస్ కాబట్టి అవంతా కట్టడాలు అవంతా కూడా స్టోన్స్‌తో చాలా చాలా బ్యూటిఫుల్‌గా ఉంటది. అవంతా చాలా బాగా ఎంజాయ్ చేస్తాము. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ మోస్ట్‌లీ రీల్స్ చేస్తారు. చాలా బావుంటది. ఫోటోస్‌కి, వీడియోస్‌కి అయితే పిచ్చి పిచ్చిగా ఉంటది. అంత బావుంటది వ్యూ అయితే. కింద వచ్చేసి పార్క్ ఉంటదన్నమాట. కాసేపు కావాలితే అక్కడ కూడా కూర్చోవచ్చు. బట్ ఇది వ్యూ అయితే చెప్తున్నాను కదా! అసలు మిస్ అవ్వద్దు. నార్త్ గోవాలో ఫస్ట్ వచ్చేసి మేము వెళ్ళింది అయితే బాగా బీచ్ వెళ్ళాం కదా! సెకండ్ వచ్చేసి సెంక్యూరియం బీచ్ వెళ్ళాము. అదే అగూడా లోయర్ పోర్ట్ అని చెప్పాను కదా! సారీ ఫోర్ట్. తర్వాత ఇదొచ్చేసి అగోడా ఫోర్ట్ మాట. ఇంక తర్వాత మేము డాల్ఫిన్స్ రైడ్‌కి గూడా వెళ్ళాము. అవన్నీ నేను చూపిస్తాను ఇదే వీడియోలో. ఇంకా వచ్చేసి చర్చ్ ఒకటి ఉంటది. అది చూడాల్సింది. దానికి ఆపోజిట్‌లో పురాతన శాఖ వాళ్ళది మ్యూజియం ఒకటి ఉంటది. అది గూడాను చాలా బావుంటదన్నమాట. ఇవన్నీ చూడాల్సిన ప్లేసెస్ మిస్ అవ్వద్దు. బట్ ఏంటంటే దీనికి టైమింగ్స్ ఉంటాయి. టైమింగ్స్‌ని బట్టి మనం ప్లాన్ చేసుకోవాలి కరెక్ట్‌గా. దాన్ని బట్టి ప్లాన్ చేసుకుంటే అన్నీ చూడగలుగుతాం. ఎందుకంటే సర్టెన్ టైం వరకే కొన్ని కొన్ని ఓపెన్ ఉంటాయి కదా! అట్లా నేను చెప్పేది. వ్యూ చూసారా ఎంత బావుందో? ఇక్కడేంటంటే అది స్కిడ్ అయిపోతుంది. సో, చాలా జాగ్రత్తగా రావాలి. మా హస్బెండ్ అందుకే వెటకారం చేస్తున్నారు. ఆల్రెడీ నేను చెప్పులు చేత్తో పట్టుకొని దిగేశాను. మా అత్తయ్య గారు దిగలేకపోతున్నారని ఈయన ఎదురెళ్లారు. అలా కామెడీ చేసి చూపిస్తున్నారు. ఇది ఎట్లా అనిపించిందంటే నాకిది 'త్రిబుల్ ఆర్' మూవీలో రామ్ చరణ్‌ని లోపల పెట్టేస్తారు కదా! చిన్నపాటి జైల్లా ఉంటది. ఇవి చూడడానికి పైన అట్లా ఉన్నాయి. బట్ కానీ కాదు. చాలా లోతుగా ఉంది. కిందకుంది. ఇక్కడ పెద్ద లైట్ హౌస్ కూడా ఉంది. అంటే ఇదివరకు లంగర్ పాయింట్ అనుకుంటా ఇది షిప్స్ కోసం. తర్వాత ఇక్కడ జైలు ఉన్నాయి చాలా. మరి దాని గురించి ఏంటన్నది క్లియర్‌గా నాకు తెలీదు. బట్ వ్యూ అయితే చూడ్డానికి చాలా బావుంది. ఇక్కడొచ్చేసి మనం అంతకుముందే వెళ్ళాం కదా! సెంక్యూరియం బీచ్‌లో లోయర్ అగోడా ఫోర్ట్ అని చెప్పాను కదా! సో, ఆ ఓల్డ్ పిక్చరు, న్యూ పిక్చరు. తర్వాత ఇప్పుడు నేను చెప్పాను కదా మీకు ఏంటది పురావస్తు శాఖ వాళ్ళది మ్యూజియం ఉందని చెప్పి దానిది ఓల్డ్ పిక్చరు, న్యూ పిక్చరు. తర్వాత చర్చ్ అని చెప్పాను కదా! దానిది ఓల్డ్‌ది ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న న్యూ పిక్చర్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇక్కడ డిస్‌ప్లేలో పెట్టారు ఇట్లా గోడకి. అవి పాతవి ఎలా ఉన్నాయో, ఇప్పుడు కొత్తవి ఎలా ఉన్నది అన్నదంతా ఇక్కడ పిక్చర్స్ ఉన్నాయన్నమాట. సో, ఇక్కడ మేము అదంతా చూసేసుకొని ఇక్కడేంటంటే నెక్స్ట్ ఇంకా ఏం ప్లేసులకి వెళ్ళాలన్నది సెర్చ్ చేసుకుంటున్నాం కూర్చొని అక్కడ. దట్ టైమింగ్స్ చూసుకోవాలి. నెక్స్ట్ వేరే డెస్టినేషన్‌కి కూడా వెళ్ళాలి కదా! సో, ఏమేమి ఉన్నాయని చూసుకుంటున్నాము. थोड़ा ये मजा करी जास्त तिकडं नको वागू. भारी आली అదిగో అదిగో
समोर गेली. ఎస్ తర్వాత మేము డాల్ఫిన్స్ చూడ్డానికైతే వచ్చాము. ఈ రైడ్ ఓన్లీ అక్కి, నేనే వచ్చాము. మా అత్తయ్య గారు అసలు వెళ్ళొద్దు, ఆవిడకి భయం, ఆవిడతో పాటు మమ్మల్ని వెళ్ళొద్దు అని చెప్పేసి గొడవ. అయితే ఇంకా అక్కి సరదా పడుతున్నాడని అక్కి నేనైతే వచ్చాము. ఐషి మా హస్బెండ్ మా అత్తయ్య గారు కారులోనే ఉండిపోయారు. దీనికి వచ్చేసి ఒక 45 మినిట్స్ మాట. ఇది సముద్రానికి కొంచెం మధ్యలోకి తీసుకెళ్తారు, సీలోకి. 45 మినిట్స్ ఉంది ఇది రైడ్ అయితే. మొత్తానికి 3 ప్లేసెస్లో ఆపారు డాల్ఫిన్స్. 2 టైమ్స్ అయితే కనపడ్డాయి. వీడియో క్యాప్చర్ చేయడం కుదరలేదు, ఎందుకంటే వీడియో తీసినంతసేపు అవి రావట్లేదు. దట్టు ఒకవైపు తీసినప్పుడు ఇంకో వైపు వస్తుందన్నమాట. ఇంకా నేను వేస్ట్లే అని చెప్పేసి ఆపేశాను. వీడియోలో ఒక్క చోట మాత్రం లైట్గా ఎగురుతం కనపడింది, బట్ మీకు అది క్యాప్చర్ అంత కనిపించి ఉండదు. బట్ నేను వచ్చింది కనపడింది అన్నాను కదా, అప్పుడైతే కనపడింది. తర్వాత టికెట్ వచ్చేసి 350 పర్ హెడ్ అనమాట. ఇక్కడ ఏంటంటే వ్యూస్ కూడా చూపిస్తారు మధ్యలో. ఇందాక మనం వెళ్ళాం కదా అగోడా పోర్ట్, ఇది ఆ పైనుంచి వ్యూ, నేను సీ వ్యూ తీసాను కదా, ఇది ఇక్కడ నుంచి చూపిస్తున్నాను చూడండి. లైట్ హౌస్ కనపడుతుంది చూసారా, ఇది. ఇంకొకటి వచ్చేసి మధ్యలో షారూఖ్ ఖాన్ మూవీస్ ఏవో షూటింగ్స్ అవి జరుగుతాయంట, అదొక ప్లేస్ అని చూపించాడు ఇది. ఇంకోటి ఏంటో చెప్పాడు, బట్ నేను అప్పుడు గుర్తుండదని వీడియో తీసుకున్నాను. వాయిస్ వాళ్ళు చెప్పింది విని గుర్తుపట్టవచ్చు, చెప్పొచ్చు అని. బట్ అదేంటంటే బోట్ వెళ్ళే స్పీడ్కి గాలికి ఏం వినపడట్లేదు. ఇదేంటో చెప్పాడు కానీ నాకు అంతగా గుర్తులేదు. ఇదొక వ్యూ. మొత్తం 3 వ్యూస్ చూపించి డాల్ఫిన్స్ని చూపించినందుకు 350 రూపీస్ మాట పర్ హెడ్. అయితే ఇంకొకటి, సముద్రంలోకి మధ్యలో కొంచెం తీసుకెళ్ళి అన్ని బోట్స్ ఒకే చోట ఆపేసి రౌండ్గా తిప్పుతున్నారు వీళ్ళు. అప్పుడు డాల్ఫిన్స్ వస్తున్నాయి, వాళ్ళకి ప్లేస్ తెలుస్తుంది కదా ఎక్కడ వస్తాయి అన్నది. బట్ 3 టైమ్స్ చేశారు కానీ 2 టైమ్సే కనపడ్డాయి. 1 టైం అసలు కనపడలేదు డాల్ఫిన్ అయితే. అది కూడా పైకి ఎగరలేదు, జస్ట్ ఎగిరినాయి అంతే. బట్ ఓకే, ఎంజాయ్ చేసాము, అదైతే పర్వాలా. 700 రూపీస్ అదిగోండి అక్కకి నాకు కలిపి. ఇక్కడ నుంచి వచ్చేసి మేము తర్వాత వెళ్ళింది చర్చి, చెప్పాను కదా, ఆ చర్చి కోసం వెళ్తున్న దారిలో ఇలాగా మొత్తం బీచ్లో వాటర్ అంతా వెనక్కి వెళ్ళిపోయి ఇలా స్టోన్స్ కింద వచ్చేసి వెరైటీగా ఉంది ఇది చూడడానికి. ఇది బాగుంది అని చెప్పేసి వీడియో తీస్తున్నాను. ఇక్కడ గోవాలో ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ కార్ ఆపేయడాలు అలా చేయడం కుదరదు. ట్రాఫిక్ రూల్స్ కూడా క్లియర్గా మనం పాటించాలన్నమాట. ఇష్టం వచ్చినట్టు హై బీము, లో బీము వేయడానికి కూడా అట్లా ఏమి ఉండదు. హైవేలోనే హై బీమ్ వేయాలి, లో బీమ్ మాత్రమే సిటీలో యూజ్ చేయాలి. చాలా రూల్స్ ఉంటాయి ఇక్కడ. ఈ చర్చి చాలా ఓల్డ్, ఎప్పుడుదో అసలు. ఎప్పుడు టెంపుల్స్, ఓల్డ్ టెంపుల్స్ చూస్తాం కానీ ఇంత ఓల్డ్ చర్చ్ ఎప్పుడు చూడలేదు. దట్టు చాలా పెద్ద చర్చ్ మాట. ఇక్కడ ఏంటంటే ఫేమస్, లోపల ఒక పాస్టర్ గారిది మమ్మీ ఉంటుందంట, ఫాదర్ది. అది గోల్డ్ జుట్టు కూడా ఇంకా పెరుగుతూ ఉంటాయి అని చెప్తారు. తర్వాత దాని ఆపోజిట్లో వచ్చేసి చెప్పాను కదా, పురావస్తు శాఖ వాళ్ళది మ్యూజియం ఉంటుంది అని చెప్పి. ఇవి 2 కూడా చాలా బాగుంటాయి. ఇవైతే మిస్ కాకుండా చూడండి. ఆ రోజు సండే మేము వెళ్ళిన రోజు ఎర్లీగా కూడా క్లోజ్ అయిపోయింది. 6కో 5:30కో క్లోజ్ అయిపోయింది. సో టైమింగ్స్ కూడా చెక్ చేసుకుని వెళ్ళండి. ఇక్కడతో మాది నార్త్ గోవా ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నుంచి మేము నెక్స్ట్ గోకర్ణ అయితే వెళ్ళిపోతున్నాము. నైట్ జర్నీనే. గోకర్ణ వెళ్ళిపోయి గోకర్ణలో ఏమేమి ప్లేసెస్ చూసాము, దర్శనం ఎలా జరిగింది, ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో మీ అందరితో షేర్ చేసుకుంటాను. అంతవరకు సైనింగ్ ఆఫ్, మీ రమ్య. టేక్ కేర్, బాయ్ బాయ్.